హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. గ్రామ సచివాలయంలో వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి ఎవరైతే అప్లై చేశారో వీరందరూ కూడాను నాకు వచ్చినటువంటి నోటీస్ ప్రకారం, అదేవిధంగా నాకు కామెంట్స్ చేసినటువంటి వారి విధానం ప్రకారం, వాళ్ళు అడిగినటువంటి డౌట్స్ ప్రకారం చూసినట్లయితే మ్యాక్సిమం అందరూ కూడానే పార్ట్ బి పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. 100 మార్క్స్ ఉన్నాయని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే పార్ట్ ఏలో మేజర్గా 50 మార్క్స్ ఉన్నాయి. కొంతమందికి లాస్ట్ టైం 50 మార్క్స్ 40 మార్క్స్తో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే పార్ట్ ఏని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే పార్ట్ ఏ అనేటువంటిది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్, స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయి అందులో అన్నీ కూడాను. మీరు పార్ట్ బి మీద 1 ఇయర్ కాదు కదా, 2 ఇయర్స్ కష్టపడినా కూడా మీరు సెంట్కి 10 మార్క్స్ పెట్టలేరు. అదేవిధంగా లేదా 90% మార్క్స్ కూడా పార్ట్ బిలో అయితే మీరు కంప్లీట్ చేయలేరు. ఇదైతే మ్యాక్సిమం నేనైతే చెప్పగలుగుతాను. పార్ట్ బిలో ఉన్నటువంటి సిలబస్ అంత డెప్త్ ఉంటుంది, టాపిక్స్ అంత హార్డ్ ఉంటాయి. సో ఏంటంటే పార్ట్ బిని నెగ్లెక్ట్ చేయమనే విషయం కాదు, పార్ట్ ఏ కూడా బాగా ఫోకస్ చేయండి. అంటే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వస్తాయి మీకు. సో వాటి గురించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి దాని గురించి మీరేంటంటే పార్ట్ బితో పాటు పార్ట్ ఏని కనుక కొలాబరేట్ చేసుకుని కరెక్ట్గా చదవగలిగారంటే మీకు మ్యాక్సిమం స్కోర్ అనేటువంటిది పెరుగుతుంది. సింపుల్గా 80+, 90+ అనేటువంటిది దాటేయచ్చు. మీరు అదే పార్ట్ ఏ వదిలేసి పార్ట్ బిలోనే మీరు ఫోకస్ చేసుకుంటూ అదే విధంగా చదువుతున్నారంటే మీరు ఏ టాపిక్స్ మీద గన్ షాట్ టాపిక్స్ తెలీదు, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో తెలీదు, ఏ మోడల్ క్వశ్చన్స్ అడుగుతారో తెలీదు. సో అవి సబ్జెక్ట్స్ అనేటువంటివి చాలా డెప్త్ ఉంటాయి కాబట్టి అందులో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. ఏ సబ్ టాపిక్ నుంచి క్వశ్చన్ తీసుకొని అడుగుతారు అనేటువంటి దాని గురించి మనకి ఎటువంటి అవగాహన అయితే లేదు. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ అనేటువంటి కొత్త ఎగ్జామినేషన్స్, ఇది చేసే సెకండ్ నోటిఫికేషన్ మాత్రమే. ఒక 2-3 నోటిఫికేషన్ చూస్తే కానీ ఎవరైనా గెస్ట్ చేయలేరు. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా మాకు జాబ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రిస్క్ అయితే చేయొద్దు. పార్ట్ ఏ పైన కూడా ఫోకస్ చేసుకోండి. దానికి ఏ విధంగా స్కోర్ చేసుకోవాలనేటువంటి దాని గురించి, ఎటువంటి బుక్స్ చదవాలనేటువంటి దాని గురించి, ఒకవేళ మీకు బుక్స్ కొనేటువంటి ఇంట్రెస్ట్ లేకపోతే ఫ్రీ క్లాసెస్ ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి దాని గురించి అయితే నేను చెప్తాను. సో ఇదే మెయిన్ చూసుకోండి ఒకసారి. ఏ బుక్స్ చదవాలి, ఎటువంటి క్లాసెస్ ప్రిపేర్ అవ్వాలి, అంటే ఫ్రీ క్లాసెస్ ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి దాని గురించి మొత్తం అయితే చూద్దాము. ఒకసారి అసలు మీకు ఫస్ట్ పార్ట్ ఏలో సిలబస్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేటువంటి దాన్ని క్లియర్గా అయితే తెలుసుకోండి. చాలామందికి పార్ట్ ఏలో శానిటేషన్ సెక్రటరీ పార్ట్ ఏ సిలబస్, పంచాయత్ సెక్రటరీ పార్ట్ ఏ సిలబస్ రెండు కలిపి దాంట్లో ఉన్నాయి, అవి లేవు దీంట్లో లేవు సార్ అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. పిచ్చి క్వశ్చన్స్ అయితే అడగొద్దు. నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మొత్తం చూసే మీరు కామెంట్ పెట్టండి. మీరు మొత్తం చూడకుండా కామెంట్ పెడితే మీరు చూసి పెడుతున్నారు, చూడకుండా పెడుతున్నారని మీ కామెంట్ అయితే అర్థమైపోతుంది. సో నేను మొత్తం చూసి పెట్టినటువంటి కామెంట్స్కి అయితే నేను ఎక్కువ రిప్లై ఇవ్వడానికి అయితే ఇష్టపడతాను. సో ఇందులో ఒకసారి చూడండి సిలబస్ ఏముంటుంది అనేటువంటి దాని గురించి. పార్ట్ ఏలో చూస్తే సో మీకు 50 మార్క్స్ ఉంటుంది అనేటువంటి విషయం అయితే అందరికీ తెలుసు. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం 10 టాపిక్స్ ఉన్నాయి మీకు పార్ట్ ఏలో. ఒక్కొక్క టాపిక్ నుంచి సింపుల్గా వేసుకున్న 5 మార్క్స్కి వస్తాయి. సో మీకు ఏదైనా ఒక కష్టమైనటువంటి ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ మన వల్ల కాదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక టాపిక్ వదిలేసి మీకు ఇక్కడ పోతే 5 మార్క్సే పోతాయి. అదే మీరు ఇక్కడ పార్ట్ బిలో వదిలేశారనుకోండి, దాదాపు 10 మార్క్స్ 15 మార్క్స్ దాకా పోవచ్చు. సో అందుకని చెప్పేసి మీరు పార్ట్ ఏ పైన ఎక్కువగా ఫోకస్ చేసుకోండి. పార్ట్ ఏలో మెయిన్గా చూసుకునే ఏమేమి టాపిక్స్ ఉంటాయి: జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే అర్థమెటిక్, రీజనింగ్ 2 టాపిక్స్, ఫస్ట్ 2 కూడాను. సో రీజనింగ్లో మెయిన్గా మీకు తగిలేటువంటి క్వశ్చన్లు ఏంటి? కోడింగు, డీకోడింగు, తర్వాత బ్లడ్ రిలేషన్లు, ఆ తర్వాత డైరెక్షన్స్. ఇవి 3 టాపిక్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా సచివాలయం ఎగ్జామ్స్ అన్నింటిలో దాదాపు డిపెండ్ అయ్యాయి. సో ఒక్కొక్క క్వశ్చన్ వేసుకుని మీకు 3 మార్క్స్ ఇక్కడే వచ్చేసాయి. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, అది అర్థమెటిక్లో మీరు చూసుకున్నారనుకోండి, ప్రాఫిట్ అండ్ రేషియో లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అంటారు, తర్వాత రేషియో అండ్ ప్రొపోర్షను, పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్సు. సో ఇవి కొన్ని కీ ఇంపార్టెంట్వి. సో ఇటువంటి గన్ షాట్ టాపిక్స్ మీరు ప్రిపేర్ చేసుకుని, ఇప్పుడు అర్థమెటిక్లీ 4 టాపిక్స్ చెప్పాను. 4 టాపిక్స్ 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. 2 అయితే అంటే ఆ మోడల్లో వస్తుంటాయి. సో మీరు ఈ మోడల్ని ఈ విధంగా మీరు ప్రిపేర్ అయిన త్వరగా సక్సెస్ అవ్వచ్చు. రీజనింగ్లో 3 మార్కులు వస్తాయి, అర్థమెటిక్లో 3 మార్క్స్ వస్తాయి, ఇక్కడ మీకు 6 మార్కులు వచ్చాయి. కానీ పార్ట్ బిలో మీరు లైఫ్ సైన్సెస్లో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, మైక్రోబయాలజీ, మిగతా 6 టాపిక్స్లు ఉంటాయి. ఈ 6 టాపిక్స్లో 6 మార్కులు సంపాదించాలంటే మీరు ఎన్ని రోజులు చదవాలి? ఒకసారి మీరైతే ప్రిపరేషన్ ప్లాన్ అయితే వేసుకోండి. అదే మీరు ఇక్కడ ఈ అర్థమెటిక్ రీజనింగ్లో 6 నుంచి 8 మార్కులు సంపాదించాలంటే మీకు ఎంత టైం పడుతుంది? మినిమం 1 or 2 days మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. అది ఈ సచివాలయం ఎగ్జామ్కి కాకుండా అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటిది. ఈ విధంగా మీరు లాజికల్గా అయితే థింక్ చేయండి, చాలా వరకు సక్సెస్ అవుతారు. తర్వాత జనరల్ ఇంగ్లీష్ అంటే
తెలుగు మీడియం వాళ్ళ ఆస్పిరెంట్స్ ఉన్నారు, వీళ్ళైతే చాలా అంటే చాలా భయపడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. సో మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. మీకు జస్ట్ బేసిక్స్ తెలిస్తే చాలు. ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తారు. సో ఆ ప్యాసేజ్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి అక్కడ బ్లాంక్స్ అయితే వదిలేస్తారు. దాంట్లో ఇన్నా, వాటా, ఆరా ఇవి ఫిల్ చేయమంటారు. సో మీరు జస్ట్ గ్రామర్ తెలుసుకుంటే చాలు. మీరు ఇంగ్లీష్ బుక్స్ చదవండి, మీ దగ్గర ఉన్న బుక్సే చదవండి, కొత్త కొత్త బుక్స్ కొనాల్సిన పని లేదు. ఎవరన్నా కొనాలి ఇంట్రెస్ట్ కొనాలనుకున్నట్లయితే అరిహండ్ అండ్ బుక్స్ ఉంటాయి, అది కూడా అవసరం లేదు సార్ అంటారా? మీకోసం కావాలంటే మన ఛానల్ ఇంగ్లీష్ క్లాస్ అయితే చేద్దాము. లేదంటే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి, అవి చూడండి. ఒక 4 రోజులు లేదా ఒక 1 వీక్ మీకు ఫ్రీగా ఈ పేపర్ వస్తుంది, డెక్కన్ క్రానికల్, ది హిందూ అని చెప్పేసి. ఆన్లైన్లో గూగుల్ అయితే చూడండి, వాటి సెంటెన్స్ ఫార్మేషన్ అది సరిపోతుంది మీకు. జస్ట్ ఒక 2 డేస్ చూసారు ఇంగ్లీష్ అంతే. జస్ట్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ మీ దగ్గరికి ఎవరైనా పెద్ద అఫీషియల్స్ వచ్చారనుకోండి, మీరు వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పగలుగుతున్నారా లేదా, లేదా వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకుంటున్నారా లేదా, ఈ నాలెడ్జ్ అనేటువంటి టెస్ట్ చేస్తారు. లేదా ఒకవేళ ఎవరైనా ప్రజలే మీ దగ్గరకు వచ్చారనుకోండి, జాబ్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఏదైనా ఇంగ్లీష్ వచ్చినటువంటి ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారు లేదా, మీ బేసిక్ నాలెడ్జ్ అనేటువంటి టెస్ట్ చేసేటువంటి విధంగానే ఉంటుంది. ఆస్పిరెంట్స్ని మరీ దారుణంగా ఇబ్బంది పెట్టే విధంగా అయితే పేపర్ అయితే అంటే ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్స్లో అయితే ఉండవు. సో మీరైతే ఈ ఆస్పెక్ట్స్ అన్నిటి కూడా మీరు ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అయితే ప్రిపేర్ అవ్వండి, దాదాపు సక్సెస్ అయిపోతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ గురించి ఎవరు చెప్పినా ఒకటే కరెంట్ అఫైర్స్ చెప్తారు. ఆ ఛానల్ ఫాలో అవ్వాలి, ఈ ఛానల్ ఫాలో అవ్వాలి అనేటువంటి లేదు. ఎవరు చెప్పినా మన చుట్టుపక్కల జరిగేటువంటి లేదా న్యూస్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని అటు తిప్పి అయితే చెప్తారు. సో మ్యాక్సిమం విషయం అయితే ఒకటే ఉంటుంది. సో నేను వాళ్ళే ఫాలో అవుతాను, వాళ్ళు వీడియో ఈరోజు పెట్టలేదు నేను వాళ్ళని చూడను అంటే, వాళ్ళు ఈ వీడియో పెట్టలేదు నేను వాళ్ళ తప్ప చూడండి అంటే మీరే ఇబ్బంది పడతారు. సో కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఎక్కడి నుంచైనా ప్రిపేర్ చేయొచ్చు, అంటే ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి. ఎందుకు అంటే కరెంట్ అఫైర్స్ ఎవరు చెప్పినా ఒకటే మ్యాటర్. సో అక్కడ వేరియేషన్ ఏముంటుంది. ఇంకొకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్లో మీరు పాటించాల్సిన టిప్స్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ మీరు ఎప్పుడు కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టైప్లో ప్రిపేర్ అవ్వద్దు. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్లోనే కరెంట్ అఫైర్స్ అనేటువంటి ప్రిపేర్ అవ్వండి. ఈ కరెంట్ అఫైర్కి ఇది షార్ట్ ఆన్సర్ అంతే. మీరు ఆప్షన్స్ కనుక ప్రిపేర్ అయ్యేట్లయితే కన్ఫ్యూజ్ అయిపోతారు, మ్యాక్సిమం తప్పులు పెట్టేయడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి మన ఛానల్ డైలీ క్లాసులు వస్తున్నాయి, మీరు ఫ్రీ క్లాస్ అయితే చూడవచ్చు. తర్వాత జనరల్ సైన్స్, మీరు పార్ట్ బిలో లైఫ్ సైన్స్ ఏదైతే చదువుతున్నారో ఇది జనరల్ సైన్స్ కింద వస్తుంది. దీని గురించి మళ్ళీ పెద్ద చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మళ్ళీ మీ టైం వేస్ట్ చేసామనుకుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే హిస్టరీ మరియు కల్చర్, ఇండియా యొక్క హిస్టరీ మరియు కల్చర్, అది ఆంధ్రప్రదేశ్కి లింక్ అయి ఉన్నటువంటి కల్చర్ దాని గురించి. సో ఓన్లీ స్పెసిఫిక్గా ఇండియన్ కల్చర్, ఇండియన్ హిస్టరీ మాత్రమే అడగరు, ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ మన ఏపీకి రిలేటెడ్ ఉంటాయి. సో వీటిని ఎక్కువగా అడగడానికి ఛాన్సులు ఉంటాయి. తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయితే ఇచ్చారు. 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణలు అంటారు కదా. అయితే వీటికి సంబంధించి లాస్ట్ టైం అయితే క్వశ్చన్స్ మాత్రం ఏమీ రాలేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఏం రాలేదు. సో ఈసారి ఇస్తారో ఎవరు అనేటువంటి దాని గురించి అయితే మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేనైతే చెప్తున్నాను, దీని గురించి చాలామంది అయితే బాగా ఫోకస్ చేశారు, చాలామంది గంటలు యూట్యూబ్ క్లాసెస్ చూశారు అమెండ్మెంట్స్ గురించి. కానీ అమెండ్మెంట్స్ గురించి అయితే తీరా అక్కడికి పోతే క్వశ్చన్స్ అయితే ఏం కనిపించలేదు. సో ఇంకొకసారి మీరైతే చూసుకోండి. తర్వాత సొసైటీ, సోషల్ జస్టిస్ మరి రైట్స్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనం న్యూస్లో చూసేటువంటివే. ఏదైనా ఒక కీ ఆస్పెక్ట్స్ ఎవరికైనా ఏదైనా జరిగిందనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్లేస్లో మీరు ఉంటే ఏం చేస్తారు, లేదా వాళ్ళకి ఈ విధంగా జరిగింది, ఆ పర్సన్ నేమ్ ఏంటి, లేదా ఏ రోజు జరిగింది, ఏ ఇయర్లో జరిగింది అనేటువంటి ఆస్పెక్ట్స్ మీద కొన్ని ఉంటాయి. తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ మరి ఇండియా సబ్ కాంటినెంట్ యొక్క ఫిజికల్ జియోగ్రఫీ అంటే ఏ రాష్ట్రంతో బార్డర్ పంచుకుంటుంది, లేదా ఏ రాష్ట్రానికి ఎన్ని బార్డర్లు కలిగి ఉంది అనేటువంటి ఆస్పెక్ట్స్ మీద ఉంటాయి. సో ఈరోజు నుంచి మన ఛానల్లో జియోగ్రఫీకి కూడా వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము. ఫాలో అవ్వటువంటి వాళ్ళు రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. తర్వాత ఇంకోటి ఏంటంటే కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్లు ఏంటి, గవర్నమెంట్ ఎటువంటి స్కీమ్లను ప్రవేశపెట్టింది అనేటువంటి దాని గురించి అయితే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే నవరత్నాలు చెప్పొచ్చు, అమ్మఒడి కానివ్వండి, ఆసరా పథకం అని చెప్పారు. అదేవిధంగా కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చారు. సో వాటి గురించి అడుగుతారు. అంటే ఆ పథకం ఏంది, ఆ పథకం పేరైతే అడిగేటువంటి ఛాన్సులు తక్కువ ఉంటాయి. కానీ ఆ పథకానికి ఎంత బడ్జెట్ పెట్టారు, అయితే ఆ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, అది ఫీమేల్స్కా మేల్స్కా, ఫీమేల్స్ అయితే ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, మేల్స్ అయితే ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, విద్యా కానుక దేనికి సంబంధించినటువంటిది, లేదా నవశకం దేనికి సంబంధించినటువంటిది, విద్యా దీవెన దేనికి సంబంధించినటువంటిది, అమ్మఒడి దేనికి సంబంధించినటువంటిది, ఈ పథకాలు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు. నాట్ ఓన్లీ ఇవి, వేరే పథకాలకు సంబంధించి చాలా అయితే ఉంటాయి.
అవన్నీ బయటికి రావు. కాకపోతే అంటే న్యూస్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి వీరందరి గురించి తెలుసు మీకు. కానీ ఇతర పథకాలు కూడా చాలా ఉంటాయి. తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటారు, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పథకాలు కొన్ని ఉంటాయి. పిఎం కిసాన్ స్కీమ్ అంటారు. సో ఇటువంటి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వీటికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా కరెంట్ అఫైర్స్లో ఈ కరోనా వైరస్, ఇది కోవిడ్-19 ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయినా వస్తుంది. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, రావడానికి ఛాన్స్ ఉంటుంది కరోనా వైరస్కి సంబంధించి. సో దానికి సంబంధించి ఎటువంటి బిట్స్ కూడా మీరు వదలొద్దు. అంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అయితే ఏం చదవద్దు. దానికి ఎటువంటి మెడికేషన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ప్రిస్క్రైబ్ చేశారు, అది ఎప్పుడు బయటకు వచ్చింది, దాని జెనెటిక్ మెటీరియల్ ఏంటి, ఆ మ్యుటేషన్స్కి ఏ విధంగా లోన్ అవుతుంది అనేటువంటి దాని గురించి కీ పాయింట్స్ గురించి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫైనల్గా కూడాను పార్ట్ ఏ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అదేవిధంగా పార్ట్ ఏ పైన ఎక్కువగా, నేను చెప్తున్నా పార్ట్ ఏ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి, కానీ పార్ట్ బిని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు అన్నట్లయితే పార్ట్ ఏ బాగా ఫోకస్ చేసి పార్ట్ ఏలోనే మీకు తక్కువ టైంలో ఎక్కువగా ప్రిపేర్ అవుతారు, ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇందులో మీకు 50 మార్క్స్కి 35 మార్క్స్ 40 మార్క్స్ వచ్చినా కూడా మీకు అక్కడ 30-40 మార్క్స్ మీరు అక్కడ సంపాదించుకోగలిగినట్లయితే మీకు 80+ 90+లోకి వెళ్ళిపోతారు. మీరు 90+ దాటిందంటే మ్యాక్సిమం మీ జిల్లాలో సంబంధించి వేకెన్సీలు అయితే ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఉండాలి. కానీ మీరు పార్ట్ ఏ వదిలేసి మేము పార్ట్ బి మాత్రమే ప్రిపేర్ అవుతాం సార్ అన్నట్లయితే మీరు పార్ట్ బి ఎంత చేసుకున్నా కూడా 100 మార్క్స్కి ఇస్తే మినిమం 50-60+ అయితే మీరు దాటలేరు. 60+, 60-50 మార్క్స్ కంటే ఎక్కువ అయితే దాటలేరు. పార్ట్ బిలో పేపర్ అయితే అంత డెప్త్గా ఉంది లాస్ట్ ఇయర్, ఈసారి ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో పార్ట్ ఏలో అలా కాదు, అందరికి తెలిసినటువంటి టాపిక్స్. సో పార్ట్ ఏని మీరు ఏమాత్రం పట్టించుకోకుండా పార్ట్ బిని పట్టించుకొని వెళ్ళారంటే ఇబ్బంది పడతారు. ఒకసారి ఆలోచించుకోండి. సో ఇది నా సైడ్ నుంచి మన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక ఉద్దేశం మీద నేనైతే ఈ వీడియో చేశాను. పార్ట్ ఏ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మీ అందరికీ తెలియజేశాను అనుకుంటున్నాను. సో బుక్స్ అయితే అర్థమెటిక్కి, రీజనింగ్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ ఉంటాయి, ఇంగ్లీష్కి వచ్చేసి అరేంజ్ సిరీస్ బుక్స్ ఉంటాయి. తర్వాత మీరైతే ఇంత తక్కువ టైంలో అంత అమౌంట్ పెట్టి కొనడం కూడా వేస్ట్ అని నేనైతే చెప్తున్నాను. సో వీటికి సంబంధించి మీరు ఏ యూట్యూబ్ క్లాస్ అయినా చూడొచ్చు, నాకైతే ఎటువంటి అభ్యంతరం. మీరు ఏ క్లాస్ అయినా చూడొచ్చు, మీకు ఎక్కడైతే నచ్చుతుంది, ఎక్కడైతే అర్థమవుతుంది అనుకుంటారో అక్కడికి వెళ్ళి చూసేయండి, నో ప్రాబ్లం. అల్టిమేట్గా సబ్జెక్ట్ అయితే నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే పార్ట్ ఏలో కూడా 10 టాపిక్స్ ఉంటాయి. 10 టాపిక్స్కి సంబంధించి మన ఛానల్ అయితే వీడియోస్ చేస్తున్నాం. ఆల్రెడీ కీ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి చెప్పాము, దీని గురించి ఎప్పుడో వీడియో చేశాను. నవరత్నాల గురించి దాదాపు 50 పైన బిట్లు చేసాము. జియోగ్రఫీ గురించి ఈరోజు 50 చేసాము. సో అన్ని టాపిక్స్ మీద కూడా దాదాపు కవర్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, మీకు వీటికి సంబంధించి ఈ వీడియోలన్నీ లింక్స్ మీకు కనపడకపోతే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్లో మీకు ఏదైనా తెలియకపోయినట్లయితే చాలామంది యాక్టివ్లో ఉంటారు మన వాళ్ళు, అందరూ మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తారు. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి.